శ్వేత ప్లీజ్ నేను చెప్పేది విను. నా కోసం నీ కెరీర్ పాడు చేసుకోవద్దు ప్లీజ్. నేనేం విన్ను. లైఫ్ లాంగ్ నీతోనే ఉండిపోతాను. నీకు నేను, నాకు నువ్వు. విల్ ఆల్వేస్ బి టుగెదర్. శ్వేత ప్లీజ్ ప్లీజ్. చందు, నేను ఇంత హ్యాపీగా ఉంటే నన్ను అవాయిడ్ చేస్తున్నావేంటి? నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? నేను గీతను ఒక అమ్మాయిని ప్రేమించాను. జోకా? కాదు, సీరియస్ గానే చెప్తున్నాను. మరైతే నా కోసం పేపర్లో యాడ్ ఎందుకు ఇచ్చా? యాడ్ ఇచ్చింది నీ కోసం కాదు, గీత కోసం. చిన్న మిస్టేక్ జరిగి నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు. నువ్వు ముంబై నుంచి ఫోన్ చేసినప్పుడే నీకు చెప్పాలనుకున్నాను, కానీ నాకు అవకాశం ఇవ్వలేదు. నువ్వు బయలుదేరి వచ్చేసావు. నువ్వు ఇక్కడికి వచ్చాక నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను ఇప్పుడు పాత చందును కాదు. గీత పరిచయం అయ్యాక నా జీవితమే మారిపోయింది. ప్రేమకు అర్థం తెలిసి వచ్చింది. గీతను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు నా లైఫ్లో గీత తప్ప ఇంకొకరికి చోటు లేదు. నీ మనసు నొప్పించుంటే నన్ను క్షమించు. దయచేసి నన్ను అర్థం చేసుకో. ఓకే, నీ లైఫ్ పార్ట్నర్ గురించి నువ్వు డెసిషన్ తీసేసుకున్నావు. కాదనడానికి నేనెవరిని? నా విషయం అంటావా? నువ్వు దూరమైనందుకు కొన్నాళ్ళు బాధగానే ఉంటుంది, తర్వాత అడ్జస్ట్ అయిపోతాను. నా మోడలింగ్ ప్రొఫెషన్ నాకెలాగో ఉంది. ఐ సమ్హౌ మేనేజ్. సారీ శ్వేత. లీవ్ ఇచ్చేందు. టుమారో మార్నింగ్ ఐఎమ్ లీవింగ్ ఫర్ ముంబై. బట్ నువ్వు ఎయిర్పోర్ట్కి వచ్చి నాకు సెండ్ ఆఫ్ ఇవ్వాలి. ఓకే? ఓకే. ఆఫ్టర్ దట్ నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. ఏంట్రా ఎన్నిసార్లు చూసినా గీత ఫోటో చూస్తున్నావు? మిగిలిన ఫోటోలని తీసావా? ఇక నుంచి కంప్యూటర్లోనే కాదు, నా లైఫ్లో కూడా ఒకే అమ్మాయి, గీత. శ్వేత, శ్వేత ఎక్కడ? యా, ఐమ్ హియర్. త్వరగా రెడీ అవ్వాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఓకే. హాయ్. ఓ, నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకో, నేను బయట వెయిట్ చేస్తాను. ఇట్స్ ఓకే. నువ్వు పర్లేదు, నువ్వు చేంజ్ చేసుకో, నేను బయట ఉంటాను. నో అరే శ్వేత ప్లీజ్. నో చందు, ఇంకో 1 hour లో మనం విడిపోబోతున్నాం. నేను శ్వేత ఐ నో. అరే ఏంటిది? నో శ్వేత, చందు, ఏయ్, ట్రై టు శ్వేత, అండర్స్టాండ్. డోంట్ బిహేవ్ లైక్ దిస్. ఇప్పుడు మాత్రం నేను శ్వేత, అరే శ్వేత నేను చెప్పేది విను. చందు, నేను చెప్పినట్టు విను. నన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకుంటావా? అందుకే నేనే కావాలని గీతకి ఫోన్ చేసి పిలిపించాను. ఇక లైఫ్ లో గీత నిన్ను క్షమించదు. గీత, గీత ప్లీజ్. గీత, గీత నేను చెప్పేది విను. ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు చూసింది వేరు, అక్కడ జరిగింది వేరు. నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. తప్పగా అర్థం చేసుకోరేంటి? ఆ అమ్మాయితో నువ్వు బెడ్ మీద ఉండడం నా కళ్ళని నేను చూశాను. అది అబద్ధమా? ఆ అమ్మాయికు నీకు ఏ సంబంధం లేదనేది అబద్ధమా? అది కాదు గీత, అసలు జరిగిందో నేను చెప్పను. ఏం జరిగింది, ఎలా జరిగిందన్న సంజయ్ నాకు అనవసరం. తెలియక ఒకసారి నీ దగ్గర మోసపోయాను. తెలిసి తెలిసి మళ్ళీ మోసపోవడానికి నేను మూర్ఖురాలి కాను. ఎప్పటికైనా నువ్వు మారుతావని ఇప్పటిదాకా నా మనసులో చిన్న ఆశ ఉండేది. ఈ రోజు ఆశని చంపేశావు. నా ప్రేమని, నా మనసుని చంపేశావు. నా జీవితాన్ని సర్వనాశనం చేశావు. గీత ప్లీజ్. ఈ జన్మకి మన ఎదురు కలవడం అంటూ జరగదు. వెళ్ళిపో. నీ మొహం చూస్తేనే నాకు ఆశయంగా ఉంది. ముందుకి నుంచి వెళ్ళిపో. మళ్ళీ నన్ను కలవద్దు.